వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి సమయం తీరిక లేకుండా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రేపటి నుంచి దైవ దీక్ష అనేది తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్కి దైవభక్తి ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడు అనమాట. గతంలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేటప్పుడు ఆయన ఒకసారి వారాహి అమ్మవారి దీక్ష అయితే తీసుకోవడం జరిగింది. ఆయన 11 రోజుల పాటు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేటప్పుడు తన యొక్క వాహనానికి సంబంధించి కూడా ప్రచార వాహనానికి వారాహి అమ్మవారి పేరు అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ వాహనానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఆ తర్వాత చండీ యాగం కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఎన్నికల ప్రచారంలో వారాహి వాహనం మీద నుంచి తన యొక్క ఎన్నికల ప్రచారం చేసి ఎన్నికల ఘన విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా పరపతి అనేది పెరగడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అయితే చీరిక క్షణం లేకోకుండా గడుపుతూ ఉన్నారు. ఇక నిన్నటి రోజున కూడా ఏపీకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా నిర్మాతలు పవన్ కళ్యాణ్తో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతకంటే ముందుగా పవన్ కళ్యాణ్ తనకు కేటాయించినటువంటి శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. తన శాఖలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఫ్రీ టైం చూసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే వారాహి అమ్మవారి దీక్ష అనేది చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. రేపటి నుంచి 26వ తారీఖు నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుకు తగ్గట్టుగా దీక్షకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష అయితే చేపట్టబోతున్నారు. ఈ దీక్షలో ఉన్నటువంటి 11 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ అయితే కేవలం పండ్లు, పాలు, ద్రవహారాలు మాత్రమే తీసుకోబోతూ ఉన్నారు. మొత్తంగా నిష్ఠతో ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష అనేది 11 రోజుల పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని రేపటి రోజు నుంచి ఈ యొక్క దీక్ష ప్రారంభం కాబోతుంది. గతంలో ఒకసారి కూడా ఎన్నికల ప్రచార సమయం ప్రారంభం కాకముందు కూడా పవన్ కళ్యాణ్ అయితే వారాహి అమ్మవారి దీక్ష అయితే చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల విజయం సాధించి డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు వచ్చిన తర్వాత రాజకీయంగా మరొక మెట్టు ఎక్కారు కాబట్టి పవన్ కళ్యాణ్ మరొకసారి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేపటి రోజు నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ కూడా కేవలం పండ్లు, ద్రవహారాలు మాత్రమే తీసుకుంటూ ఈ దీక్ష అనేది నిష్ఠగా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక 11 రోజుల పాటు చేసేటటువంటి ఈ వారాహి అమ్మవారి దీక్ష పూర్తి అయిన తర్వాత మళ్ళీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ అయితే యాక్టివ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది.